హలో ఫ్రెండ్స్. మొన్న నేను ఎగ్ మొగలాయ్ వీడియో పెట్టాను కదా! షార్ట్ పెట్టాను. అప్పుడు అక్కడ ఒక సబ్‌స్క్రైబర్ నన్ను అడిగారనమాట. రెసిపీ షేర్ చేయండి అనేసి. యాక్చువల్లీ ఆ రోజు నేనైతే వీడియో రికార్డ్ చేయలేదు. జస్ట్ తినేటప్పుడు మాత్రమే వీడియో రికార్డ్ చేశాను. కానీ వాళ్ళు అడిగారు కదా! అని చెప్పి నేను ఈరోజు మళ్ళీ వీడియో చేస్తున్నాను. నేను వాళ్ళకి ప్రామిస్ చేశాను వీడియో పోస్ట్ చేస్తానని చెప్పి. కాకపోతే నెక్స్ట్ డే మండే మా ఇంట్లో ఎగ్ తినం కాబట్టి ట్యూస్‌డే నేను పోస్ట్ చేస్తున్నాను వంట చేసి. సో, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? ఇప్పుడు ఆహ్, ఏమే ఇప్పుడు ఏమేమి కావాలో ఇంగ్రీడియెంట్స్ చూపిస్తాను చూసేయండి ఫస్ట్. మెయిన్ ఇంగ్రీడియెంట్స్ అయితే పచ్చిమిర్చి, ఎర్రగడ్డ అండ్ కొత్తిమీర, కర్డ్, ఉడకపెట్టిన గుడ్లు అండ్ అల్లం, వెల్లుల్లి. ఇవైతే మెయిన్ ఇంగ్రీడియెంట్స్. మిగతావి చిన్న చిన్న ఇంగ్రీడియెంట్స్ నేను వంట చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఎగ్స్ అయితే 6 ఎగ్స్ తీసుకున్నానండి. 6 ఎగ్స్‌కి సరిపడా ఇంగ్రీడియెంట్స్ అయితే నేను ఇప్పుడు చూపించాను. మీరు మీ ఇంట్లో ఎన్ని ఎగ్స్ చేసుకుంటున్నారనేసి మీరు క్వాంటిటీ తగ్గట్టు చేసుకోండి. ఓకేనా? అనుకుంటూ ఉంటారు ఒక్క సబ్స్క్రైబర్ అడిగిన దానికి ఇంత బిల్డప్పా అనేసి. ఒక్కరైనా ఇద్దరైనా రెసిపీ అడిగారు కదా! వాళ్ళు నాకు సబ్స్క్రైబర్సే కదా! అడిగిన వాళ్ళకి చేసి పెట్టడంలో తప్పేముంది చెప్పండి? ఇప్పుడైతే నేను పాన్ అయితే పెట్టుకున్నాను. ఇంగ్రీడియెంట్స్ అన్నీ కట్ చేసుకున్నాను. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్‌లో ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. నేను 3 ఆనియన్స్ తీసుకున్నాను కదా! చూసారు. ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ వేడెక్కుతున్నాయి. వెంటనే మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కారం తక్కువ కాబట్టి కొన్ని పచ్చిమిర్చి ఎక్కువే వేసుకుంటున్నాను. మళ్ళీ మీరు కావాలంటే ఆహ్, పెప్పర్‌తో సరిపెట్టుకోవచ్చు కారం అటు ఇటు ఉన్నా. జింజర్ గార్లిక్ కూడా వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ అలా మగ్గనివ్వండి ఆయిల్‌లో. ఇప్పుడు 3 మినిట్స్ అయింది. ఇప్పుడు బాగా వేగిపోయింది. ఇప్పుడు మీరేం చేస్తారంటే కొత్తిమీర చెప్పాను కదా! నేనైతే హ్యాండ్‌ఫుల్ ఆఫ్ కొత్తిమీర తీసుకున్నాను. కొత్తిమీరని ఇలా జస్ట్ అలా ఎలాగో మనం మిక్సీకే వేస్తాం కాబట్టి జస్ట్ అలా కట్ చేసి దీనిపైన స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయండి. చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఇప్పుడు అది ఆరే లోపల నేను ఎగ్స్ ఫ్రై చేసుకుంటాను. అది ఎలాగో చెప్తాను. నేనైతే 6 ఎగ్స్ తీసుకున్నాను కదా! అవైతే ఉడకపెట్టి పొట్టొల్చుకున్న తర్వాత ఇలా ఘాట్లయితే పెట్టుకోవాలి ఎగ్స్‌కి. ఇలా ఘాట్లు పెట్టుకుంటే ఉప్పు, కారం, మసాలా అనేది లోపలికి వెళ్తుంది. అందుకని ఇలా ఘాట్లు పెట్టుకుంటాము. ఇలా అన్నిటికి ఘాట్లు పెట్టుకోండి. కొన్ని ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే వేసుకోవాలి. ఎగ్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు పైన లేయర్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి మెల్లగా. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేకపోతే ఎగ్స్ హార్డ్ అయిపోతాయి. చూసారు కదా! ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మీరు దీంట్లో అయితే మసాలా వేసుకోవాలి. మసాలా అంటే పెద్దగా ఏం లేదు. 1/4 టీ స్పూన్ పసుపు అండ్ 1/4 టీ స్పూన్ కారం అండ్ 1/4 టీ స్పూన్ ఉప్పు 3 వేసి ఒకసారి ఫ్రై చేసుకోండి. సిమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే కారం మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నారంటే క్రిస్పీగా అయిపోతుంది. ఎగ్స్ అనేవి బయట లేయర్ చాలా క్రిస్పీగా అవుతుంది, లోపల కూడా సాఫ్ట్గా ఉంటుంది లో ఫ్లేమ్లో చేసుకుంటే. ఇలా ఒకసారి వేపి ఒక్క 1 మినిట్ అలా మెల్లగా వేపుకోండి. ఎగ్స్ అనేవి ఇలా కట్ అవ్వకుండా ఉంటాయి. ఇంకా అయిపోయింది. ఎగ్స్ని అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఓన్లీ ఎగ్స్ని మాత్రం ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎగ్స్ని అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇప్పుడు పేస్ట్ కొట్టుకుందాం. పేస్ట్ కొట్టుకునే ముందు మీరు ఇట్లా జీడిపప్పు పలుకులు కొన్ని తీసుకొని వేసుకోండి. ఇంకా టేస్ట్ రుచికరంగా ఉంటుంది.
జీడిపప్పు లేని వాళ్ళు పుట్నాల పప్పు అయినా వేసుకోవచ్చు, లేదా గ్రౌండ్ నట్ అండ్ కొబ్బరి కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూసారు కదా, కొత్తిమీర బాగా మెదిగిపోయింది, సారీ మగ్గిపోయింది. దీన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, ఫైన్ పేస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు సేమ్ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆయిల్లోనే మసాలా దినుసులు వేసుకోవాలి. ఏమేమి వేసుకోవాలంటే ఒక ఇలాచి, 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క అండ్ మిరియాలు, అండ్ కట్ చేసి పెట్టుకున్న బిర్యానీ ఆకు వేసుకోండి. నేనైతే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. మసాలాలన్నీ కొంచెం ఫ్రై చేశాక పేస్ట్ని అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. విధానం కనిపించాలి కదా. పెట్టుకొని ఒకసారి ఆయిల్ బాగా కలిసేంత వరకు కలుపుకోండి. ఈ మసాలా ఉడకవడంలోనే ఉంది టేస్ట్ అంతా. ఇలా సిమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. ఒక 3 to 4 minutes అయితే సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించాలి. మూత పెట్టుకొని అప్పుడు మాడిపోకుండా మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ చేసుకోండి. ఇలా బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కలుపుకున్నాను కదా. ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా కర్డ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎంత కర్డ్ యాడ్ చేస్తాననేది చూపిస్తాను చూడండి. 4 tablespoons కర్డ్ అయితే యాడ్ చేసుకున్నాను. కర్డ్ యాడ్ చేసుకున్న వెంటనే బాగా కలుపుకోండి, గడ్డలు గడ్డలు లేకుండా. నేనైతే ఫ్రెష్ కర్డ్ వేసుకున్నాను. ఫ్రెష్ అయినా వేసుకోండి, ఫ్రిడ్జ్లో ఉన్న కర్డ్ అయినా వేసుకోండి, ప్యాకెట్ కర్డ్ అయినా వేసుకోండి. చూసారా, కర్డ్ ఇలా బాగా కలిసిపోయేంత వరకు కలుపుకొని ఇంకొక జస్ట్ 2 minutes అయితే ఉడకనివ్వండి. 2 minutes చూసారా ఆయిల్ ఎలా పైకి వస్తుందో. ఇప్పుడు మనము ఒక్క స్పూన్ ధనియాల పొడి అండ్ ఒక్క హాఫ్ స్పూన్ అనుకోండి మిరియాల పొడి కొద్దిగా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కారం ఉన్న వాళ్ళు మిరియాల పొడి అవాయిడ్ చేసుకోండి. వేసుకొని కలుపుకోండి. అండ్ కొద్దిగా ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ అయితే వేసుకోవాలి. ఒకసారి అన్ని నీట్గా కలుపుకొని సాల్ట్ అండ్ కారం చెక్ చేసుకోండి. ఇప్పుడు సాల్ట్ అండ్ కారం చెక్ చేస్తాను చూడండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడైతే నేను వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం వాటర్ అయితే యాడ్ చేసుకుంటాము. హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మిక్సీలో ఆల్రెడీ పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని వాటర్తో కడిగేసి ఆ వాటర్ యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఉప్పు కారం చెక్ చేసుకోండి. ఇది చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒక బాయిలింగ్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఇలా బాయిలింగ్ వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ యాడ్ చేసుకొని ఒక బాయిల్ అయితే రావాలి. ఇప్పుడు ఏం మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఓపెన్ టాప్లోనే ఉడికించుకోవచ్చు. ఇప్పుడు బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి, అంతే. ఇప్పుడు ఆయిల్ అయితే బయటకు వచ్చేసింది కదా, ఇంకా లాస్ట్లో మీరు కసూరి మేతి అండ్ కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసి కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా తినేసి ఎలా ఉందో టేస్ట్ చూపించేయాలి కదా మీకు. ఆ రోజులాగే వేడి వేడిగా ఉంది ఎగ్.
సేమ్ టేస్ట్, సేమ్ అన్నీ పర్ఫెక్ట్‌గానే ఉన్నాయి. నేను చెప్పింది చెప్పినట్టు చేసుకోండి. మీరు కూడా చిన్న పిల్లలు కూడా తింటారనమాట. బాగా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ కూడా చేయండి. నేనైతే ఎవరి కోసం అయితే చేశానో వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.